రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాష్యం రాజేశ్వరరావు నమస్కారం. మనము ఐహికాముష్మికముల విషయమై ప్రతిదినము కృషి చేయవలసి ఉన్నది. అందుకు జ్ఞానబోధకములకు గ్రంథములే సాధనములు. అట్టి గ్రంథములు చదువుటకు పెక్కురకు ఉత్సాహము కలిగి ఉండదు. వినోదములకు కథలు చదువుకున్నటకు ఎట్టివారికి అభిలాష ఉండక మానదు. ఈ కాశీ మజిలీలు కేవలము వినోదార్థముగా కాలక్షేపం చేయువారికి ఎందలి నీతులు. యోగులకు జోగులకు కూడా ఈ కథలు శ్రోతవ్యములు అనే స్పష్టమైన ఆదర్శంతో రచించిన కాశీ మజిలీ కథలు సంకలనాల రచయిత శ్రీ మదిర సుబ్బన్న దీక్షితులు గారు. బాగా చదువుకున్న ఒక గురువుగారు కాశీ క్షేత్రానికి వెళ్ళదలిచారు. ఏమీ తెలియని ఒక అజ్ఞాని అయిన శిష్యుణ్ణి యాత్రలో తోడు కోసం తన వెంట రమ్మన్నారు. గురువుగారితో తోడు రావడానికి శిష్యుడు ఒప్పుకున్నాడు. కానీ ఓ షరతు పెట్టాడు. అదేమిటంటే, వెళ్ళిన ప్రతి చోట కనపడే వింతలు విశేషాలను గురువుగారు తనకు వివరించి చెప్పాలి. ప్రతి ఒక్క స్థలంలోనూ ఎదురయ్యే విచిత్రాల సంగతుల్లోని చిక్కుముళ్లను విప్పి తనకు స్పష్టం చెయ్యాలి. ఈ షరతుకు గురువుగారు ఒప్పుకున్నారు. ప్రతి మజిలీలోనూ ఏదో ఒక విశేషం కనపడుతూనే ఉంది. కాశీ చేరుకునేదాకా శిష్యుడు అడుగుతూనే ఉన్నాడు. గురువుగారి కథలు అలా చెప్పుతూనే ఉన్నారు. అవే కాశీ మజిలీ కథలు. దేశంలో బహుళ ప్రచారం పొందిన జానపద గాథలు ఎన్నింటినో సేకరించి ఒక చిన్న కథాసూత్రంతో పూసలుగా గుచ్చి కాశీ మజిలీలు అనే గ్రంథాన్ని చాలా సంపుటాలుగా తెలుగు పాఠకులకు అందించిన గొప్ప కథకుడు శ్రీ మదిర సుబ్బన్న దీక్షితులు గారు. కేవలం వినోదం కోసమే కథలు రాస్తున్నానని స్పష్టంగా ప్రకటించి ఎన్నో తరాల తెలుగు పాఠకులకు ఆనందాన్ని ఇస్తున్న కథకుడు శ్రీ మదిర సుబ్బన్న దీక్షితులు గారు 1868 సంవత్సరం తూర్పుగోదావరి జిల్లాలోని తాళపూడి గ్రామంలో జన్మించారు. వీరు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారితో కలిసి కాటవరం గ్రామంలో శ్రీ ఇవటూరి నాగలింగ శాస్త్రి గారి దగ్గర కావ్యాలంకార నాటక సాహిత్యాలు చదువుకున్నారు. తన 20వ ఏట అష్టావధానాలు కూడా చేశారు. సుబ్బన్న దీక్షితులు గారు సప్తసాగర సంఘ మహత్యం, భద్రాద్రి రామచరిత్రము, గౌతమి మహత్యము అనే పద్యకావ్యాలు, శంకర విజయము అనే వచన కావ్యం, రసికానందం అనే నాటకం, ఇంకా కాదంబరి, నారద చరిత్రను, కన్యా వరసల్క నిరసనము మొదలైన గ్రంథాలు రచించారు. ఉభయ భాషల్లోనూ కవిత్వం చెప్పగలిగిన సుబ్బన్న దీక్షితుల గారి దృష్టి కథల మీదకు, ముఖ్యంగా వచనంలో జనం చెప్పుకునే కథల మీదకు మళ్ళింది. ఫలితమే కాశీ మజిలీ కథల ఆవిర్భావం. పామరకోటికి ఇంపుగా ఉండడానికి కాశీ మజిలీ కథలను సుబ్బన్న దీక్షితులు గారు వాడుక భాషలోనే రచించారట. కానీ తర్వాత గ్రాంధిక భాషలోకి మార్చడం జరిగింది. ఈ విషయం గురించి వివరిస్తూ, కాశీ మజిలీ కథలు మొదట ఏలూరులో గ్రామ్య భాషలోనే అచ్చు వేయించినా ఇప్పుడు అవి గ్రాంధిక భాషలోనే అచ్చుపడుతున్నాయి. కథలు నోటలో చెప్పినప్పుడు గ్రామ్య భాష వినడానికి ఇంపుగానే ఉంటుందట. గ్రాంధిక భాషలో ఉంటే గాని గ్రంథము కాదని చాలామంది అనుకుంటారు. స్త్రీలకు కూడా గ్రాంధిక భాష మీదనే ఎక్కువ మక్కువమండి. పల్లెటూళ్ళలో కూడా తెలిసినా తెలియకపోయినా గ్రాంధిక భాషలో ఉన్న పుస్తకాలే అందరూ కొని కూడబలుక్కుంటూ చదువుతారట అంటారు శ్రీ గుడుగు రామ్మూర్తి పంతులు గారు. కాశీ మజిలీ కథల్లో మొదట వాడుక భాష ఉండేదని చాలా నిదర్శనాలు మిగిలాయి. మణిసిద్ధుడితో గోపుడనే శిష్యుడు మొదట మాట్లాడేటప్పుడు మొదటి భాగంలోనే, నీవు బేమ్మడివైతే బోడుగుండేమి, మా బేమ్మడిలాగా లేవేమి, మా బేమ్మని గురువులోడికి ఈతరప్పుల జుట్టు, పొలిమేర రాతి మీద వేసిన కొంగరెట్ట లాంటి బొట్టు, మెడ మీద చేప మీసాల లాంటి దారాలు వేసుకుని వంకర బూరాలతో ఏదో ఏటికొక మాట వచ్చి ఎవరితోనో ఒకరిని తెగ కాల్చి మరీ వెళ్ళిపోతాడు. ఆళ్లాగా నువ్వేమిటి అంటూ పాత్రోచిత భాషను వాడతారు. ఈ కథలు విరక్తులకు వేదాంత వార్తికములు, జ్ఞానులకు ఉపనిషత్తులు, కర్మిష్ఠులకు స్మృతులు, వైద్యులకు ధర్మశాస్త్రములు, యువకులకు కావ్యములని ఒప్పునట్టుకు సందేహం లేదు. ఏ కథ అయినా ప్రారంభించిన తర్వాత తొదముట్టు వరకు చదివినాను కానీ విడువ బుద్ధి పుట్టుకుపోవటే ఈ కథల ఎందరి చమత్కారం. ఈ కథలు సర్వజనాహ్లాదకరములై ఉన్నవని నొక్కి వక్కాణించుచున్నాము. ఇందుకు లోకవయ ప్రమాణము అంటూ ఈ పుస్తకాల పీఠికలో మదిర సుబ్బన్న దీక్షిత కవి అండ్ సన్స్ వారు పేర్కొన్నారు. కాశీ మజిలీ కథలు మొదట్లో 10 సంపుటాలుగానే 1916 నాటికి సుబ్బన్న దీక్షితులు గారు రాయడం పూర్తి చేశారు. తర్వాత 2 సంపుటాలకు ప్రణాళికను ఆయన సిద్ధం చేస్తే ఎవరో పూరించారట.
ఇప్పుడు 12 సంపుటాల్లో ఆ కథలు లభిస్తున్నాయి. పూరించిన వారి పేరు మాత్రం ప్రచారంలోకి రాలేదు. 1949లో వచ్చిన కీలుగుర్రం, 1951లో వచ్చిన పాతాళ భైరవి, అదే సంవత్సరంలో వచ్చిన నబితే నవరత్నాలు, 1960లో వచ్చిన సహస్ర శరచ్ఛేద అపూర్వ చింతామణి, 1962లో వచ్చిన గులేబ కావళి కథ మొదలైన సినిమాలన్నీ కాశీ మజిలీ కథల ఆధారంగా నిర్మించినవే. శ్రీ మధిర సుబ్బన్న దీక్షితులు గారు 1928వ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. మన తెలుగువారందరూ వారి స్మృతికి నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.